తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా తీరుపైన అనుమానాలున్నాయి. పార్టీని గెలిపించేందుకు ఆయన అలవికాని హామీలిచ్చి ఇప్పుడు 15 నెలల తర్వాత చేతులెత్తేశారని జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. అసలు హామీల అమలు ఆయన వల్ల అవుతుందా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక తీరైతే సొంత కాంగ్రెస్ పార్టీలో నేతలు క్యాడర్ ఆయన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉండటం మరో తీరని చెప్పుకోవాలి. పదవుల పంపకం విషయంలో రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా వెయిటింగ్ గేమ్ ఆడిస్తున్నారన్న అసంతృప్తి బాగా పెరిగిపోయింది. మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఇంతవరకు జరగలేదు. ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టడం, కొన్ని రోజుల తర్వాత వాయిదా పడటం పరిపాటిగా మారింది. ఇది రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ అని కాంగీయులు అనుమానిస్తున్నారు. గత 15 నెలలుగా రేవంత్ టీం ఇదే ఆట ఆడుతోంది. తొలుత ఒక డేట్ ప్రకటించడం, 4 పేర్లను మీడియాలో లీకులివ్వటం, ఆయా నేతలు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్న తర్వాత తూచ్ అంటూ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయటం జరిగిపోతోంది. దీంతో రేవంత్ రెడ్డిపై కనీసం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బాగా ఆగ్రహం చెందుతున్నారని చెబుతున్నారు. పదవుల పంపకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో అధికార పార్టీ నేతల్లో నిస్తేజం, నైరాశ్యం నెలకొంది. అందరూ పదవులను భర్తీ చేయాలని అడుగుతున్నా మరి ఎక్కడ, ఎందుకు ఆగుతుంది అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పవర్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 40కి పైగా కార్పొరేషన్లు, కమిషన్లను భర్తీ చేశారు. ఆ తర్వాత రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొన్ని ఫెడరేషన్లను సర్కారు కొత్తగా ఏర్పాటు చేసింది. ఇలా అనేక పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. పార్టీ పవర్లోకి వచ్చిన వెంటనే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఎదురు చూసిన క్యాడర్కు ఇంకా నిరాశే వెంటాడుతోంది. పైగా నామినేటెడ్ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పేందుకు కూడా రేవంత్ రెడ్డి కానీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ సిద్ధంగా లేరు. జనవరి నెలాఖరులో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించినా ఏప్రిల్ మొదటి వారంలో కూడా అతీగతి లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది అనే స్థాయిలో గత నెలలో హైప్ క్రియేట్ కావడంతో పార్టీ నాయకులందరూ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. రిజర్వేషన్ ఏమవుతుందో అంటూ ఎదురు చూశారు. తాము ఏ పదవికి పోటీ చేస్తామో స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఎలక్షన్స్ కు రంగం సిద్ధం చేసుకున్నారు. చివరికి ఎన్నికలు వాయిదా పడటంతో నిట్టూర్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీ క్యాడర్ కు అత్యధిక పదవులు దక్కే అవకాశం ఉండగా ఆ ఎలక్షన్స్ కోసం వారందరూ వేచి చూస్తున్నారు. క్యాడర్లు అసంతృప్తి పూర్తి స్థాయి ఆగ్రహంగా మారకముందే రేవంత్ స్పందించాల్సిన అవసరం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.